నీకు సర్వేశ్వర, ఈ స్థలముపై నీ అనుగ్రహములను పవిత్రము. ఇక్కడ నీ నామస్మరణ చేయు వారందరికీ నీ సహాయమును దయచేయుము. నీ వాక్కు యొక్క శక్తి, దివ్య సంస్కారముల అనుగ్రహము విశ్వాసుల హృదయములను ఉత్తేజపరచునుగాక. ముఖ్యముగా ఈ ప్రియలు సంఘస్థులను, యానం సంఘస్థులను ఆశీర్వదించి మీ ఆధీనంలో ఉంచుకొని కాపాడమని వేడుతున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుతూ పాలించే నీ కుమారులను మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుతున్నాము. వచనము మరియు 12వ వచనములు. అతడు నన్ను మరలా దేవళము గుమ్మమునందుకు కొని వచ్చాను. దేవళము తూర్పు ముఖముగా ఉండెను. దేవళము గడప క్రింది నుండి ఆ ఏటి యొడ్డులపై అన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును. వారి ఆకులు వాడవు, అవి నిరంతరము పండ్లు కాయును. దేవాలయం నుండి వారు ఏరు వానికి నీరందించను కనుక అవి ప్రతి నెల పండ్లు కాయును. వారి పండ్లు ఆహారమునకును ఆకులు ఔషధమునకును ఉపయోగపడును. ఇది నేరుగా వారి వాక్కు. అధ్యాయం 9వ వచనము నుండి 11వ వచనం వరకు మరియు 16వ వచనము 17వ వచనము. 2వ పట్టణం 1వ కొరింథీయులకు రాసిన లేఖ 3వ వేయజాలడు. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసం చేసినచో దేవుడు వారిని ధ్వంసం చేయును. ఏలైనా దేవుని ఆలయము పవిత్రమైన ప్రభువు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. లూకా శుభవార్త 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. యేసు యెరికో పట్టణమున ప్రవేశించి అతడు యేసును చూడవలనని యత్నించెను. కానీ పొట్టివాడగుట చేతను జనసమూహము ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయాను. కనుక అతడు ముందుకు పరుగుదీసి ఆ దారిన పోవనున్న యేసును చూచుటకై ఒక మేడి చెట్టును ఎక్కెను. యేసు అతడికి వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జక్కయ్య
త్వరగా దిగిరము, ఈ దినము నేను నీ ఇంటిలో ఉండ తలంచుతిని. ఇది చూసిన వారందరూ ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళెను అని సరుగు కొనసాగిరి. జక్కయ్య నిలబడి యేసుతో, ప్రభు, నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయదును. నేను ఎవరికైనాను అన్యాయం చేసినచో 4 రెట్లు అతనికి ఇచ్చివేయుదును అని చెప్పెను. అందుకు యేసు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది ఏలైనా ఇతడును అబ్రహాము కుమారుడే. మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెతికి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని అతనితో చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రకాశం పూజలైనటువంటి గురువులకు, సిస్టర్స్, సోదరి సోదరులారా, ఈనాడు 2వ పఠనములో మేము చదివించినట్లు ఓ నేర్పరి అయిన ఓ శిల్పి పని అంటే కొంచెం తిరిగి కట్టడంతో ఆ భవనం ఎలా తయారవ్వాలని ఒక మన మరియాస్ ఫాదర్ గారు మీ విచారణకర్త, మీ అందరి సహాయ సహకారంతో, అంటే మీ ప్రార్థనా బలంతో, ఆర్థిక విరాళాలతో, అదే కాకుండా ఆయన ఎంతో మందిని ఆయన పరిచయం ఉన్నటువంటి తెలిసినటువంటి ధర్మదాతల సహాయంతో ఇంచుమించు ఆయన చెప్పారు నాకు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారట. 20 లక్షల రూపాయలు ఇలాంటి సుందరమైన దేవాలయం తయారు చేసినందుకు నేను మొట్టమొదట అతన్ని నా అభివందనాన్ని తెలియపరుచుతున్నాను. నేను .1971 నుంచి ఈ ఊపిలో 100 సార్లు ప్రయాణం చేసేవాడు. ఆయన కింద నేను సహాయంగా ఉండేవాడిని. 6 అక్కడి కుటుంబంగా తయారు చేసుకోవడానికి మేము ప్లాన్ చేశాం. ఈ రోడ్ అవతరణ సంఘాలని ఆయన హృదయమే దేవాలయం. మీరు ఎంతమంది ఉన్నారో మీరందరూ మనందరం దేవుని బిడ్డలం. ఆ దేవుడు అరువుగా అవతరించటం ఈ హృదయమే దేవాలయం. ఈ హృదయంలో దేవాలయం నిలబెట్టి మన హృదయమే దేవాలయం అని మనకన్నా జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని మార్గం అన్వేషించే స్థలం. దేవుని సజీవమైన వాక్కులు చదివిపిస్తారు మీకు. రేపు వాక్కు నాకు ఏ విధంగా సంతోషం ఇచ్చింది. చెట్టు ఎదిగితేనే జీవం ఉంది, చెట్టు ఎదగకపోతే జీవన ఉన్నాయి. బుద్ధు మారిన చెట్లు జీవం ఉండదు, చచ్చిన చెట్టే. నిలబడే నీళ్ళు. తర్వాత వాళ్ళు ఏం చేశారు, 3 రోజుల పాటు అనుమానాలు లేకుండా వాళ్ళు ఆశ్రయించిన సమయంలో యేసు ప్రభు ఒక అద్భుతం చేసి మన శరీరానికి అన్న అవసరమే, కూడు కూడా అవసరమే. కడుపు మీద తిన్నారు కాబట్టి మీరు బయటపడుతున్నారు అన్నారు. మీకు అర్థమనుకున్నారు. ఇలాంటి చాలా చోట ఆత్మలు ఇస్తారు. ఆత్మ కావాలా? ఏమి కదా
తర్వాత నీకు అలాంటి నిత్య జీవం ఇచ్చే అన్నం పెట్టడానికి శక్తి గలవాడే నేను. మీరు ఆ విషయం గుర్తించలేకపోయారు. ఈ ఆహారం భుజించేవాడు నిత్యం జీవిస్తాడు. అంటే నీ కొరకు ఈ నచ్చేటిలో ఈ లోకంలో చూశారు. ఇంత ఘనం ఆయన నిజం చెప్పినప్పుడు అది వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఎందుకు ఏమన్నారు? తాను ట్రైనింగ్ ఇచ్చినటువంటి శిష్యులు, పర్వీలు ఇచ్చినటువంటి 12 శిష్యులను చేరపిలిచి ఓ మాట్లాడుతారు. మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా? నేను యథార్థం, సత్యం, వాస్తవం నేను తెలియవచ్చినప్పుడు ఈ ధనం వెళ్ళిపోతున్నారా? యూనివర్సల్ వాటి పోవాలే, మీరు వెళ్ళాలనుకుంటున్నారా? అప్పుడు పేరు ఆ యేసుప్రభు అంటే అది పూర్తి తెలియకపోయినా ఆయన దేవుని యొక్క సాక్షాత్కారమని, ఆ దేవుని యొక్క ప్రత్యక్ష రూపమని, ఆ దేవుడు తను పంపించాలని ఆ విషయం పూర్తిగా తెలియకపోయినా ఆయన నమస్కరించి మాట్లాడాలి అనుకుంటూ ఉంటారా? కానీ ఈ ఉదయంలో దేవాలయ నిర్మాణం విషయమై నీవు ఏ శ్రద్ధ తీసుకుంటున్నావు? ఈ ఉదయమే దేవాలయం, ఈ ఉదయమే దేవాలయంగా మార్చాలి. దేవాలయంగా మార్చాలంటే కేవలం ఈ చర్చతో బైబిల్ రాయబడి ఉంది, ఏదో గడ్డితో దానితో వీటితో కట్టకూడదు. దేవాలయం ఆనాడు దైవ ప్రజల, ఎఫ్రాయిం ప్రజల పెద్ద దేవాలయం, జెరూసలేం దేవాలయం యేసుపై ఆశ్చర్యం అని ఇప్పుడయ్యాను. కరుణ యేసు ప్రభు కోపడ్డాడు. ఈ ఆలయాన్ని ఏం జరుగుతుంది? వాడి కావలు ఎందుకు? నా తండ్రి నాలో ఉన్నాడు, నా దేవుడు నాలో ఉన్నాడు, నా హృదయంలో ఆ పరమాత్ముడు ఉన్నాడు, ఆ ఆది మధ్యాహ్న దేవుడు ఉన్నాడు. అందుగా తెలియదేమో ఎన్ని డబ్బున్నా, ఎన్ని సుఖాలు అనుభవించినా, ఎన్ని వ్యామోహాలు దిగిపోయినా ఆమెకి సంతోషం లేదు. ఏగాది మనం అర్థం చేసుకునేవారు లేదు. చివరికి యేసుప్రభు మాట్లాడినారు, నేను ఇచ్చే ఈ నూతిలో నీరు తాగేవారు మరి బాగు అలాగే ఆమె నీరు ఇవ్వండి. కొద్దిగా అదే వాళ్ళ భక్తులకి పేదవాళ్ళు అనేక వాళ్ళ దోస్తులు, హక్కులు, దోసాలు దాన్ని ఎలా పంచి పెట్టగలం? కూర్చుంది. మనం ఏం చెప్తామంటే 30 కుటుంబాలు 50 కుటుంబాలు ఉంటున్నారు. దాని ఎత్తు అధికారులు నా ఎత్తు అలా నేను ఎవరైనా అలా పడిపోలేదు. ఇంకా అప్పుడు దేవుడు నాకు సందేశం ఇచ్చాడు. పక్కలో ఉందో అంత కోపం నీవు చాలా ఒక మనుషులు ఉండేవాళ్ళు, ఉండొచ్చేవాళ్ళు, పిల్లలు ఉండొచ్చు అనుకున్నాను. ఒక దెయ్యాల సాగి ఉండేవాళ్ళు. అంటే తెలుసు కదా, అందరూ కలిసిడే ఐకో ఈ ప్రాంతంలో దెయ్యాలని అధిక వచ్చేవాళ్ళు. మన శక్తివంతం కట్టించి ఒక ఆమె రక్త విరేఖలు పట్టుకుంది. భారతీయులు రీసెంట్లీ అన్నాం, ఇలా అనేక రీసెంట్లీ అన్నాం. అది ముగిపోతే కఫం, దాంట్లో కలిసి రక్తం కూడా వస్తాయి. సో ఇది అడిగి ఉంటాయి. ఆ రోజు 300 రూపాయలు ఇచ్చారు. నిన్న మామూలు భూతం కాదు, పెద్ద భూతమే, దాన్ని బదిలించాలంటే ఇంకా గుర్తులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి ఆమె పావు 150 వాళ్ళు పెద్ద డబ్బున వాళ్ళు కాదు, 150 రూపాయలు ఇచ్చారు. 150 రూపాయలు ఇచ్చారు. ఇట్లా పడింది. ఆమె బాగుపడ్డారు. ఇప్పుడు లెక్క విధానంలో ఇదంతా
ఆడవాళ్ళు మన భర్త మీద ప్రాణం చేసి క్యాబినెట్ తెచ్చుకున్నారు. ఆ పెద్ద కేసు ఈ గ్రామాన్ని పోలీస్ సోదరులారా, మీరు గుడికి వచ్చి మీరు బాప్తిజం తీసుకున్న వాడైతే ఇప్పుడు మీకు కావాలంటే ఏ ఒక్కరు మిమ్మల్ని మనవి చేయరు. గుడికి రామని ఎవరు మనవి ఇప్పుడు ఎక్కువ ఎవరు మనవి చేయరు. ఏంటంటే దేవుడికి ఇష్టం ఉంటే మన స్వేచ్ఛ, నేను మన స్వేచ్ఛని గౌరవిస్తారు. కానీ గుడికి వచ్చే టైంలో మీరు ఏమనుకోవాలా, దేవుడే నాకు ఆశ్రయం, ఆయనే నాకు ఆధారం, ఆయనే నాకు దిక్కు, ఆయనే నాకు వెలుగు, ఆయనే నా జీవిత ఆరంభం, ఆయనే నా అంత్యం, నా సమస్తం, నా ఇల్లు వాకిలి డబ్బు తరం ఈ దెబ్బలు గొడవలు అని ఆయన చేతులను పడిస్తాను. దేవా మీ చిత్తమైతే నన్ను కలుగు. దేవుడు కొంచెం కొన్ని తీసుకుంటాడు. ఆ బైబిల్లో మాట ఉంది, దాన్ని నమ్ముకొని ఏ ఒక్కరిని ఆ దేవుడు విడిచిపెట్టినట్లు నా జీవితంలో చూడలేదట. ఓ బుద్ధుడు సాక్ష్యం ఇస్తున్నాను. నా జీవితంలో కూడా ఇలా కావాలంటే నేను ఈ 46 కాలం అనారోగ్యాలున్నా మొదలున్నా ఇన్ని ప్రమాదాలు తారమట్టి అక్కడ వరకు ఎన్నో ప్రమాదాలు, ఎన్నో యాక్సిడెంట్స్. ఆ ఎనపోత వారు నాటిన తర్వాత ఆ మలుపులో ఆ దొండపేట దొండపేట ఉన్నారు, ఆ మలుపులో దేవుడు రక్షించాలి. దేవుడు హస్తం మనపై ఉండబట్టి మన జీవితం వెళ్తున్నాం. ఈ ఒప్పందాన్ని ఏమి కట్టకపోతే ఇంకొకరిని దేవుని వంటి నడుపుకున్నది. ఈచ్ వన్ క్యాచ్ వన్. అదే శ్లోకమే ఉందా? ఏ ఊరు అన్ని గ్రామాలు, కొన్ని గ్రామాల్లో 5 స్టార్ట్ చేస్తాం. 50 మంది దేవుని జీవించాలని నేను కోరుతున్నాను. నేను అన్ని కుటుంబాలు శాంతి సమాధానములు ఐశ్వర్యం ఆ దేవుని కృప నిత్య నివసించాలని ఇదే నా ప్రార్థన. ఒక ఉద్దేశం ఈ మాట. ప్రభునందు మన విశ్వాసాన్ని గుర్తు చేసుకుంటూ ఆ విశ్వాసాన్ని ప్రకటిస్తూ మన జీవితాలు ఆ ప్రభు ఆమోదయోగ్యమైన జీవితాల్లో ఉండాలని కోరుకుంటూ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం. విశ్వాసాన్ని ప్రార్థన చేద్దాం. అందరం పరలోకమును
నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గలకైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్టుగా ప్రార్థింపు. ఓ ప్రభువా, నీ శ్రీసభ ఆనందదాయకముగా అర్పించు కానుకలు ప్రార్థనలు నీకు అంగీకారయోగ్యముగా ఉండునుగాక. ఈ పవిత్ర మందిరమున సమావేశమైన ఈ ప్రజలందరూ ఈ దివ్య రహస్యముల ద్వారా నిత్య రక్షణ వరమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. పవిత్రుడమైన తండ్రి, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, దక్షిణదాయకము. ఏలయన నీ దివ్య నామము ఎల్లడల సన్నుతింపబడినట్లు లోకమంతటిని నీ మహిమాలయముగా ఏర్పరచుకొంటివి. అయినను నీ ఆరాధనకు సముచితమైన స్థలములను నీకు ప్రతిష్ఠించుకున్న అవకాశమును మాకు కల్పించుతున్నాము. కనుక మానవుల శ్రమతో నిర్మింపబడిన ఈ ప్రార్థనాలయమును నీ మహత్వమునకు అంకిత మనస్సులకు ఆనందించుతున్నాము. ఇది నిజమైన ఆలయ పరమ రహస్యమును సూచించుతున్నది. ఇది పరలోకపు యెరూషలేమునకు స్థిర చిహ్నముగా వెలుగుతున్నది. ఏలైనా కన్యమాత నుండి జన్మించిన నీ కుమారుని శరీరము నీ ఆలయముగా నీకు ప్రతిష్ఠింపబడినది. దాని యందు పరిపూర్ణ దైవత్వము వాసమై ఉండునట్లు చేసితివి. పావన పితా, నీవు నిత్యముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తం. ఏలయన్నావు కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుతున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్షములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుతున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పుణ్యపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
విశ్వాస రహస్యము శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుతున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాను కనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. ఆయన మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోను ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత మరియ మాతతోను ఆమె భర్తయగు పరిశుద్ధ యోసేపుతోను ధనులైన నీ అపోస్తలులతోను వేద సాక్షులతోను సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయుము. ఏలైనా వారి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీద సఖిపరిచి బలి లోకమందరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నా. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను మీ సేవకుడకు మా ప్రాంతీయ జగద్గురువును మా ప్రకాశ్ పీఠాధిపతిని పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచు. ఈ ఆలయమును నీకు అంకితమనర్చుచు ఈ కుటుంబములు చేయు మనవలను దయతో ఆలకింపము. ఇది మీ కుటుంబమునకు రక్షణదాయక స్థలములుగాను నీ పరమ దివ్య సంస్కారము నిర్వహించు పవిత్రమైన తావుగాను ఉండునుగాక. ఇచ్చట శాంతి సందేశము ప్రకటించబడునుగాక. పరమ రహస్యములు సమర్పింపబడునుగాక. తత్ఫలితముగా ఈ విశ్వాసులు జీవవాక్కు ద్వారాను దైవానుగ్రహము ద్వారాను రూపొంది ఈ ఐక నగరము గుండా జీవిత యాత్రను కొనసాగించి తుదుపు శాశ్వత నగరమైన యెరూషలేమును చేరుకుందురుగాక. అనేకల తండ్రి నలుదిశలా చదివి ఉన్న నీ బిడ్డలందరినీ దయతో నీ చెంతకు చేర్చుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల నిలయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
పరలోకమందుండు మా యొక్క తండ్రి, ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. ఈ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుము. నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభు యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుసుకున్నాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్షణలు మనలను నిత్యజీవ మనకు కాపాడును గాక. నిలబడండి. బాల్కనీలో ఉన్న వాళ్ళు మీకు అక్కడ తీసుకొస్తారు. కాబట్టి కొద్దిగా సహకరించవలసిందిగా మిమ్మలను నేను అర్థిస్తూ ఉన్నాను. ఒక పావు గంట సేపు ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పవిత్ర వరముల ద్వారా మా యందు సత్యమును గురించిన జ్ఞానమును పెంచుము. తత్ఫలితముగా మేము నీ పవిత్ర ఆలయములో సదా నిన్ను ఆరాధించుముగాక. నీ దివ్య సన్నిధిలో పునీతులందరితో పాటు నీ మహిమలో భాగస్థులమగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు నీతో ఉండునుగాక. ఈ శిరములను వంచి దైవాశీస్సులను పొంది ఈ ప్రార్థనాలయ అంకితోత్సవమునకు మిమ్ము చాలా పిలిచిన ఇహపరముల ప్రభు అయిన సర్వేశ్వరుడు తన స్వర్గపు ఆశీస్సులను నీపై మెండుగా కురిపించునుగాక. అన్ని తావులకు చెదరిపోయిన తన బిడ్డలను తన కుమారుని యందు చారదీయ తలపెట్టిన సర్వేశ్వరుడు మిమ్ము తన ఆలయముగాను పవిత్రాత్మ నివాస స్థలముగాను రూపొందించునుగాక. దేవుడు మేము పూర్తిగా స్తుతి చేసి మీ యందు వసించునుగాక. సకల పునీతులతో పాటు మీరు స్వర్గానందమునకు వారసులగునట్టు జీవించి కాపాడునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేమందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.